హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి మహాలక్ష్మిని చూడండి. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. ఎలా ఉందో చూడండి. చూసి కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ మై ఛానల్. स्वाहा ममानंद उपत्ता समस्ता धूरेक्षार्य द्वारा प्राण प्रतिष्ठापन मुहूर्त शुभ मुहूर्त अस्तु। नवरत्नगजित सिंहासन समर्पयामि। पादयोः पाद्योः महागणाधिपतिदेवताभ्यो नमो नमः। वस्त्रयुग्मं समर्पयामि। ओम वक्रतुण्डाय नमः। ओम शूर्पकर्णाय नमः। ओम तेः स्वसिंहतः आग्रेयः सर्वदेवानां मुक्ताचूर्णेन समायुक्तं ताम्बूलं प्रतिगृहीतां। गणपतिకి చూపించాల పేడ మీద పెట్టేయండి। महागणाधिपतिदेवताभ्यो नमः। मुखवासनार्थं ताम्बूलं समर्पयामि। वेदाहमेतद् नीराजनम्। तस्मै गणाधिपतये नमः। नमस्कारं చేసుకుని చెప్పండి। వక్రతుండ కురు మే దేవ సర్వ కార్యేషు। ఈ పువ్వు తీసుకొని స్వామివారికి విసినికరతో విసిరినట్టుగా అలా చూపించేసి పువ్వు అక్కడ పెట్టారు। ఛత్రమార్చాద్యాం చామరాభ్యాం విజయామి। గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే। చేతిలో నీళ్లు పోసుకోండి। అనయా ధ్యానావాహన షోడశోపచార పూజా భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ విఘ్నేశ్వరార్పణమస్తు। రాసు అది దేవాహస్తాని ధర్మాణి ప్రథమాన్యాసంతే హనాకం మహిమానః సజంతే। ఓం హిరణ్యప్రాకార ఆర్ద్రాం తన్నో దుర్గే ప్రచోదయాత్। ఓం మదనమాత్రే నమః। స్థరవ పూజామి లలితాయ నమః। భుజద్వయం పూజామి కంబుకం సర్వాణ్యంగాని పూజయామి। ఓం ప్రకృత్యై నమః। ఓం వికృత్కమలాయై నమః। ఓం కనగాయ నమః। ఓం హరివల్లభాయ నమః। ఓం అశోకాయ నమః। ఓం
ब्रह्मणे नमः मध्ये मध्ये पानीयं सर्प्यावस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि सम्राजञ्जविराजञ्ज हेसरे लक्ष्मीराजोदयामि हेदयामाधवं स्रोजामदे तन्हस्त्रीरस्तु समस्त सन्मङ्गलम् సోదరయ్య మహాష్టమగ్రంథి భుజ హరబలవాయ మహాస్వర్ణవ ఒకనాడు తన భస్మసింహాసనం కోరిన విధముగా స్త్రీలను ఉద్ధరించు ఈ వ్రతమును చేయవలసినటువంటి అత్తమామలను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది. చారుమతి మెలుపు వచ్చి పవనికాది మహాలందరికీ కూడా ఈ యొక్క మరదలి పాపాని జన్మాంతర్గతాని తాని దాని మనస్సందేహ ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపనంభవ రాహిమాన్ కృపయాదేవ శరణాగతవత్సల అన్యథాచరణం నాస్తి వరలక్ష్మీ దేవతాయై నమో నమః. ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. మళ్ళీ అక్షతలు తీసుకోండి. చెప్పండి. పురస శిరస దృష్ట్యా మనస దీర్ఘ చేసి ఓం పురసాదృష్ట్యా మనసా వజసాదధా పద్యాంకరాభ్యాం కర్ణాభ్యాం గీతం శ్రావయామి. ఆందోళికానారోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి. సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచారాన్ని పరికల్పయామి. నమః. పూర్వక్రమవారదలు వేసేసి కొద్దిగా అక్షతలు తీసుకొని చెప్పండి. మంత్రహీనం అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో మేమైతే ఇయర్ ఆగస్ట్ 8కి జరుపుకుంటున్నాం అండ్ ఇవాళ మాకు స్పెషల్ డే కూడా. బికాస్ చెప్పు ఎందుకు ఆర్య సమాజ్లో మేము పెళ్లి చేసుకుని ఇవాళకి 11 years అన్నమాట. సో ఇప్పుడే గుర్తొచ్చింది పూజ చేస్తుంటే మధ్యలో, అంటే ఈ డేట్ అది గుర్తుంది.
అలాంటివి గొప్పవి గుర్తుండవు నాకు. అయితే యాక్చువల్లీ గుర్తుంది 8th అది 10 years తర్వాత ఇలా కలిసి వచ్చింది అని అనుకున్నాం. సో దిస్ ఇస్ లైక్ 11 years కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఈ ఇయర్ మేము అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాం అనమాట. సో ఎవ్రీ టైం మేము పూజ చేసుకునే అమ్మవారు లైక్ నా పెళ్ళైన ఇయర్ నుంచి మేము పూజ చేసుకునే అమ్మవారు, ఆవిడతో పాటు చాలా మంది అమ్మవార్లు వచ్చారు ఈసారి మన ఇంటికి. సో అందరి అమ్మవారి అనుగ్రహం మీ అందరు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో పూజ అయితే చాలా బాగా జరిగింది. ద మెయిన్ థింగ్ ఇస్ లైక్ టైం అయిపోతుంది. నేను టైం చాలా ఇట్లా పర్టికులర్గా ఉంటానన్నమాట. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఈ డెకోర్ ఇదంతా కూడా చాలా ఆలోచించి ఫైనలైజ్ చేయించి కొంచెం నైట్ ఫైటింగ్ చేసి ఇలా ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది. కానీ ఒకసారి లైటింగ్ మీరు ఆల్రెడీ మా డెకో షాట్స్ విడిగా చూసేయండి. సో చూసారు కదా బ్యూటిఫుల్గా డెకరేషన్ అయితే ఎంత బాగా చేయించామో. అండ్ మొన్న నేను వరలక్ష్మి వ్రతానికి గోల్డ్ కొనుక్కుంటా అని చెప్పి వెళ్ళాను కదా. సో అప్పుడు ఏది తీసుకున్నారు అని అక్కడ రివీల్ చేయలేదు. చాలా మంది తర్వాత మీరు రివీల్ చేయట్లేదు అనేసి అని అన్నారు. డెఫినెట్లీ రివీల్ చేస్తాను. సో ఈ ఇయర్ మేము నా నెక్లెస్ నా హారానికి మ్యాచింగ్ ఒక చౌకర్ ఉంటే అది మార్చేసి ఒక నెక్లెస్ తీసుకున్నాం అనమాట. యూ కెన్ సీ. సో ఇది తీసుకున్నాను. అండ్ ఇది 11th year స్పెషల్ కాబట్టి ఇది అత్తయ్య నాకు తెలియకుండా సర్ప్రైజింగ్గా తెచ్చారు. సో ఈ ఇయర్ ఇదన్నమాట. అంటే పాతది ఇచ్చేసి ఇది తీసుకున్నానండి, కొత్తగా ఇది ఒకటే కొనుక్కున్నాను. అండ్ ప్రసాదాలు అన్నీ దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు ఇవాళ గారెలు, పులిహోర, చక్కెర పొంగలి, పూర్ణాలు, పైనాపిల్ కేసరి, ఇవన్నీ వడపప్పు, పానకం, పంచామృతం, చలిమిడి, ఇవన్నీ కూడా ఇంట్లో అత్తయ్య ప్రిపేర్ చేశారు. అంటే వచ్చిన గెస్ట్కి కూడా ఉంటుంది లైక్ ప్రసాదాలు, కాకపోతే అవి బయట ఆర్డర్ ఇచ్చి చేయించాము. ఇవన్నీ కూడా అత్తయ్య ఇంట్లో ప్రిపేర్ చేయించారు. అండ్ మీరు అబ్జర్వ్ చేశారా, నేను అమ్మవారిని ఇలా అలంకరించాను కలశం దగ్గర. ఇవన్నీ కాసులు ఎవ్రీ ఇయర్ కాసులు ఉంటాయి కదా, అలా 10 కాసులు 10 తోటి రావట్లేదని ఎక్స్ట్రా ఒకటి 11th కాసు కూడా యాడ్ చేయించి ఇలా ఇది చేయించామన్నమాట. లైక్ ఒక నెక్లెస్ లాగా పగడాలు ఇంకా నల్ల పూసలు వేయించి అత్తయ్య ఇచ్చారు అనమాట. సో ఈసారి ఇలా అలంకరించాం. అండ్ వెనకాల అమ్మవారు ఇలా ఏమంటారు శివ డబ్బులు ఇస్తున్నారు, ధనలక్ష్మి. సో అలా అందరింటికి అలాగే డబ్బులు రావాలని నేను కూడా కోరుకుంటున్నానండి. పూజ చేసుకున్న ప్రతి ఒక్కరికి, ఈ పూజ చూసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి బెస్ట్ విషెస్ అన్నీ మంచి జరగాలని కోరుకుంటూ. సో ఇంకా మన ఇంటికి గెస్ట్ కూడా వచ్చేస్తున్నారు. ఫస్ట్ లక్ష్మీదేవి నువ్వే. ఎంత ప్రేమ ఉంది కదా రెగ్యులర్ గా ఫోన్ మాట్లాడుకోకపోయినా కూడా ఈ పూజకైతే అసలు ఎవరు ఎక్కడ ఉన్నా రేపు చేస్తున్నా ఏదో ఒక టైంకి మేము ఒక 1 year తర్వాత మాట్లాడినా అంతే కదా. పూజ నేను ఆగస్ట్ 8 నువ్వెప్పుడు అంతే కదా. బావేది బావ ఇంట్లో వచ్చి నేను వచ్చా. పుచ్చుకుంటున్నమ్మ వాయనం.
రెండు రకాలైనటువంటి అదృష్టాలు ఇవ్వాలి అనుకుంటే ఆడపిల్లగా వస్తుంది. ఒకటి, సాక్షాత్ లక్ష్మీదేవి ఇంట్లో పుట్టింది, అందుకే మగపిల్లవాడికి చేయడానికి అలంకారములు తక్కువ ఉంటాయి, ఆడపిల్లకి చేయడానికి అలంకారాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆడపిల్ల ఇంట్లో తిరుగుతోంది అనుకోండి, లక్ష్మీదేవికి తిరిగినట్టే. ఒకటి, ఆ పిల్ల పుట్టిన వేళ, ఆ పిల్ల తిరిగిన వేళ సాక్షాత్ లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందని గుర్తు. రెండు, ఆడపిల్ల పుట్టింది అంటే ఆ పిల్లని ఎక్కడికి చేరుస్తున్నారు? ఎవరో ఓ పేరున్న వాడికి కాదు ఇస్తున్నది, సాక్షాత్ నారాయణ స్వరూపాయ పరాయ. ఆ వరుడు నారాయణ స్వరూపుడు. ఇప్పుడు లక్ష్మిని నారాయణుడి పక్కకి చేర్చారు. ఆ చేర్చిన కారణం చేత ఏమైంది? ఇదేం మంచి వస్తలేదు, ఎటు వస్తలేదు. నాది కాదు. ఇస్తేనమ్మ వాయినం పుచ్చుకుంటే నమ్మ వాయినం, ఇస్తేనమ్మ వాయినం పుచ్చుకుంటే నమ్మ వాయినం. ఎవరు? మహాలక్ష్మి. మహాలక్ష్మి తీసుకుంటారు ఎవరు? మహాలక్ష్మి అయినా మహాలక్ష్మి మహాలక్ష్మితో సమానం. ఏం చెప్తుందిరా విన్ని? నీకు పెట్టాలా? ఇది ఎట్లా చేతి కాలు వేడి ఎత్తుడు జాన్ పాపలు చేయండి. అందరు వేడి వాయినం, పుచ్చుకుంటేనమ్మ వాయినం, పుచ్చుకుంటేనమ్మ వాయినం, నమ్మ వాయినం, పుచ్చుకుంటేనమ్మ వాయినం. ఇంకోటి ఇలా పాపలతో చల్లగా పడితే ఇది లైట్ అయిపో అబ్బా. కొంచెం లైట్ అంత లైట్ ఆగురా అక్కడికి పెద్ద వైరా లేదంటే అదేంటి చిన్న వైరే ప్లగ్ ఉన్నదేనా? ప్లగ్ అచ్చిపోయింది. మరి మూత అట్లా పెట్టుకోండి. మీద పెట్టినా ఇంతే కదా. మా అమ్మ వస్తుండే అన్నది. తినమ్మ వాయినం, పుచ్చుకుంటేనమ్మ వాయనం, తినమ్మ వాయినం, పుచ్చుకుంటేనమ్మ వాయనం, తినమ్మ వాయినం. పుచ్చుకుంటేనమ్మ వాయనం. ఎవరు? మా ఇంటికి వచ్చింది ఎవరు? వరమహాలక్ష్మి. వాయినం పుచ్చుకుంటున్నది ఎవరు? వాయనం పుచ్చుకుంటున్నది ఎవరు? ఇంటికి తీసుకొని పోయి వేసుకొచ్చుకుంటాం. గంట పెద్దదా అబ్బా? ఓకే కదా. అప్పుడు రెడ్డి తెచ్చిన ఇచ్చిన నీకు అత్తమ్మ మొన్న చైత్రకు రెడ్డి అప్పుడు చైచి ఇచ్చింది ఎన్న పెట్టిననే. జానమ్మకు ఏం పెట్టదు పాప. ఏం పెడతా? జానమ్మకి పెడతా. హాయ్ హాయ్ సోపత్తులు వచ్చి ఇస్తేనమ్మ వాయినం, పుచ్చుకుంటేనమ్మ వాయనం, ఇస్తేనమ్మ వాయినం, పుచ్చుకుంటేనమ్మ వాయనం. ఇస్తేనమ్మ వాయినం. వాయినం పుచ్చుకుంటున్నది ఎవరు? వాయినం తీసుకుంటున్నది ఎవరు? మహాలక్ష్మి. అయ్యో పడగొట్టే వీళ్ళిద్దరికి ఎట్లా చాలు. ఏయని. బెదపులు ఎత్తుంది. నీకు ఎట్ట వంట మారా శివు? పాపా
ఇక నీ పట్టుకో ఇట్లా అట్టుకో నాన్న పట్టుకో. ఇట్లా అట్టుకో ఆమె ఇచ్చుకో కడుపులో ఆమెచ్చుకో. చేస్తాను జరగండి. మొత్తం కూర్చుంది కదా ఆ సెల్ఫీ దిగద్దా వేసుకోలేకపోతే వీడమ్మ ప్రదీప్ అన్నయ్య నచ్చిందని. ఏమైంది అటు పోతావా శనగలు నానబోసిన పుచ్చుకుంటే ఇస్తేనమ్మ వాయిన తీసుకుంటేనమ్మ వాయనం అంటే మన కాదులే అన్నాడు మరి పండుగ ఇవాళ వేసుకుందాం మాదే లేదు ఉన్నది ఉన్నది కొనుకొచ్చుకున్నాయి రేపు రేపు ఉంటుందా ఇచ్చనే ఊరుకుంటారు తల్లి బిడ్డలు. ఇగో లైన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళని వెళ్తే అంత ఈడ ఉడకపోతుంది అంత కూర్చొని పెట్టిన ఇస్తేనమ్మ వాయిన అది కూడా ఇస్తేనమ్మ వాయిన ఇస్తేనమ్మ వాయిన తీసుకుంటేనమ్మ వాయనం ఇది ఎటో తిరుగుతాడు చూస్తుంది ఎవరు కలిపిందమ్మ ఏమన్నా అలే రవక్క దగ్గరికి మన బయటకి మెల్లగా మరి అవి ఇప్పుడు నీ దగ్గరికి నువ్వు బయట ఉన్నావు దించడానికి కావచ్చు బయట పోవడానికి బయటకు పోవడానికి పెద్ద మనుషులకు అయిపోయాయా? పెద్ద మనుషులకు అయిపోయాయా? చిన్నపిల్ల కన్నపిల్ల వస్తుందా వచ్చినాయి కన్నపిల్ల. కన్నపిల్లలు వస్తున్నాయా ఇవ్వరా మా నాన్నమ్మ వాయనం? బొమ్మయమ్మ కాదు అంతగానో నచ్చినట్టు. ఆవులి ఫోటో దిగుదాం ఫోటో కోసం ఆహ్వానం ఎంతమందికి ఇచ్చిన గట్లానే కాదు అట్లా గుర్తుండి పోవాలి గుర్తుంటదబ్బా. ఇప్పుడు ఒకసారి బొమ్మాయమ్మ ఇచ్చినప్పుడు నువ్వు ఫోటో పెట్టే చూసినావు నాకు ఇప్పటికి గుర్తు. నాకు నేను ఒక్కదానే తీసుకుంటేనమ్మ వాయనం ఆ రేట్ల కింద అందరు దిగలేరు మీరు. మౌనిక మీరు అందరు దిగలేరు. మేమే తీసుకుంటాం. గల్ పెద్దలు అయిపోయా ఇస్తారు మీకు ఇస్తావు ఇస్తున్నామా వాయనం అంటే పుచ్చుకుంటున్నామా వాయనం అని అది అయిపోతుంది. బతుకమ్మ పండుగ కనుక్కోరా మీరు వాయనం తీసుకుంటే ఇస్తేనమ్మ వాయనం ఇస్తేనమ్మ వాయనం ఫోటో తీస్తాడు ఎక్కువ ఆగబ్బా జాగ్రత్త మరి అటు అప్పంచిన పిల్లలేదండి వాయనం తీసుకున్నది తీసుకునేది ఎవరు మహాలక్ష్మి కూర్చోండి
ఘాటు గుర్తుంది ఇస్తేనమ్మా వాయినా ఇది వేసుకున్నట్టు ఒకసారి కలర్ లాట్ రెండు కలర్ నేను గిరాకుంటున్నా అదే ఆడుకుంటూ కావచ్చు నేను అనుకున్నా తీస్తున్నాను ఇస్తినమ్మ వాయనం చిన్న కొత్త వాయినం జరువురా వాయినం తీసుకుంటున్నా మొత్తం పడుతున్నాను మహాలక్ష్మి తీసుకుంటాను నాకు మా మీద ఇలా నలుగురు మీరు వద్దా చిన్న సామాన్లు రాఖీలకి ఇస్తా ఇస్తా అన్నం లేదు నీకు ಇದೆಲ್ಲ ದೀಪಂತಲ್ಲ మళ్ళా వాళ్ళు చేసేస్తాం ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం